గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రాంతంలో ఒక అమ్మగారు స్త్రీల మీటింగ్కి వెళ్ళిందంట. ఆ స్త్రీల మీటింగ్లో ఆమె ఎప్పుడు వెళ్ళదు, ఆమె కేవలం సండేస్ మాత్రమే అటెండ్ అవుతూ ఉంటుంది. ఆ స్త్రీల మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న పాస్టర్ అమ్మ అడిగిందంట, అమ్మ మీరు ఎప్పుడు రారు కదా, ఈరోజు చాలా చక్కగా వచ్చారు, వెరీ గుడ్, మీరు ఎప్పుడు వస్తూ ఉండండి అని చెప్పినప్పుడు, ఎప్పుడు రారు కదా ఈరోజు బాగా వచ్చారు అని చెప్తే ఆమె అనిందంట, ఇంట్లో కరెంట్ లేదు, అందుకే ఇంట్లో కూర్చొని ఏం చేయాలని దేవుని సన్నిధికి వచ్చాను అని చెప్పిందంట. చాలాసార్లు మనకు కూడా రీజన్స్ అదే విధంగా ఉంటాయి కదా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నామని అంటే, ఇంట్లో బోర్ కొడతా ఉంది, లేకుంటే టైం పాస్ కావట్లేదని కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేవారు ఉంటారు. ఇంకా కొంతమందిని చూస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, అందరు వెళ్తున్నారు నేను వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని ఆ ఉద్దేశంతో వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది బలవంతంగా వస్తూ ఉంటారు, మా పేరెంట్స్ వెళ్ళకపోతే తిడతారు, లేకపోతే నేను తప్పకుండా వెళ్ళాలా, లేకుంటే మా డాడీ కొడతాడు, మా డాడీ తిడతాడు అని ఆ ఫోర్స్తో వస్తూ ఉంటారు చాలామంది దేవుని సన్నిధికి. ఈరోజు దేవుడు ఎటువంటి మనస్సుతో మనము దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ హృదయంతో దేవుని సన్నిధానంలోనికి వస్తూ ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. చాలామంది ఉంటారు, ఎప్పుడు దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, దేవునితో గడుపుతూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో బ్లెస్సింగ్స్ ఉండవు. కారణం ఏంటంటే వాళ్ళ శరీరము దేవుని సన్నిధికి వస్తూ ఉంది, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఆ మాట దేవుడే చెప్తా ఉన్నాడు. సో ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఇష్టపూర్వకంగా రావాలి, విల్లింగ్ హార్ట్తో రావాలి, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించడానికి రావాలి. కృతజ్ఞత కలిగి ఆయన గుమ్మములో నీ హృదయాన్ని కుమ్మరించి ఆయనకు స్తుతి అర్పించడానికి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని ఎవరో అన్నారని, ఎవరో ఫోర్స్ చేస్తున్నారని దేవుని సన్నిధికి వస్తే మనకు బ్లెస్సింగ్స్ రావు. వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా హృదయాన్ని పరిశోధించేవాడు, ఆలోచనలను పరిశోధించేవాడు. నువ్వు మనసులో ఏమనుకుంటా ఉన్నావో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నీవు హృదయపూర్వకంగా ఆయనను సేవించు. 50-50 మైండ్తో కాదు, హాఫ్ మైండ్తో కాదు, పూర్ణ హృదయంతో ఆయనను సేవించు. నీవు వెదకితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడని దావీదు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయనను వెతుకుతా ఉన్నామా? ఆయనకు సమయం ఇస్తా ఉన్నామా? ఆయనను వెతికితే తప్పకుండా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అండ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతుకుదాము, ఆయన సన్నిధికి వెళ్దాము, హృదయాలు కుమ్మరించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ.